రామగుండంలో మరో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వానికి గుదిబండగా మారడమే కాక ప్రజలపై భారం పడనుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ స్కీమ్ల గురించి మరిచి స్కామ్లపైనే మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక విమర్శలు చేస్తే ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని హరీష్ రావు ఆరోపించారు. కారు చౌకగా విద్యుత్ దొరుకుతున్నప్పుడు కొత్తగా ప్లాంట్ల నిర్మాణం దేనికి సంకేతమని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా కొత్తగా ఏం చేయడిగా ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కమిషన్ తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్నటి కేబినెట్ మీటింగ్ లోనేమో ల్యాండ్ స్కామ్, నిన్నటి కేబినెట్ మీటింగ్ లోనేమో పవర్ స్కామ్. ఇది ఒక రేవంత్ రెడ్డి ఆలోచన కాదు. కేబినెట్ సబ్ కమిటీ మా అందరి ఉంది, దీన్ని వెనుక మేమంతా కలిసే ఉన్నాం, కలిసే చేస్తున్నాం అనే మాట చెప్పకనే చెప్పిండు నిన్న కేబినెట్. మీ మీద స్పష్టంగా మేము ఆరోపణ చేసినాము, దానికి సమాధానం చెప్పండి. మీరు వెనకటి ఇట్లా చేసిండ్రు, మీరు అట్లా చేసిండ్రు. డైవర్షన్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్ మీద కమిషన్ వేస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం, ఇదే ముచ్చట్న. ఇంకా స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడుతుంది. ఎన్కో ధర ఎంతనో నీకు తెలుసు, ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు. కుల్లా ఉన్నది తెలిసిన ఓ డ్రామా. మరి 5 రూపాయలకే మార్కెట్లో దొరుకుతుందని అసెంబ్లీలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మరి 10 రూపాయలకు యూనిట్ చొప్పున రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నావు?